అందరికీ నమస్తే. అయిపోయింది. తెలంగాణ తల్లి అని చెప్తున్న గవర్నమెంట్ ఒక కొత్త స్టాచ్యూని ఓపెన్ చేసిండ్రు. దీని కౌంటర్‌గా బీఆర్ఎస్ మేడ్చల్ ఆఫీస్ ఓపెన్ చేసి మేడ్చల్ ఆఫీసులనే ఆహ్, అంతకుముందున్న తెలంగాణ తల్లి ఓ కొత్త స్టాచ్యూను ఆఫీస్‌లో ఆవిష్కరించిండ్రు. పాలాభిషేకం చేసిండ్రు. అంతా అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ తల్లి ఎవరు అంటే తెలంగాణకి ఇద్దరు తల్లులు ఉన్నారు ఇప్పుడు మనకి ఇద్దరు తల్లులు. ఒకరు జనం పెట్టిన తల్లులు, ఒకరేమో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన తల్లులు. ఇంకా నిన్న జరిగిన ఈవెంట్ అంతా మీకు తెలుసు కదా. ఇక్కడ ఈడ కూడా ఈ పాట ఎందుకో అర్థం కాలేదు. ఈడ కూడా ఆ పాటలు తెలంగాణ తల్లి విగ్రహం కాడ కూడా ఈ వీరుడు సూర్యుడు అని పాటలు పెట్టుకుంటారు వీళ్ళు. ఇంకో నిన్న వీడియో ఇది. నిన్న తెలంగాణ తల్లి అని వీళ్ళు గవర్నమెంట్ ఆవిష్కరించిన నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంతకుముందున్న తెలంగాణ తల్లికి దండాలు పెట్టిన వాళ్ళే, దండలు వేసిన వాళ్ళే. అంతే కదా. తుమ్మల నాగేశ్వరరావు అంతకుముందు మంత్రిగా ఉండే, ఆయన ఉద్యమకాడు కాకపోయినా మంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు దండేసిండు. తర్వాత నాకు తెలిసి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి నాకు తెలియదు. తెలంగాణ ఉద్యమం టైంలో ఏమైనా వేసారు, ఎందుకంటే ఊరూరా ఆ విగ్రహాలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డికి సంబంధం లేదు, ఆయన ఇన్ఎలిజిబుల్. మొన్న తెలంగాణ వెళ్ళాలని చెప్తుండ్రు. మనం ఈయన ఏమో అడగలేము కూడా, ఆయన్నే ఎలిజిబుల్ కాదు కాబట్టి మనం అడగలేము, తెలంగాణ ఉద్యమకారుల గురించి అడగలేము అన్నారు. ఓకే రైట్. ఇక బట్టి విక్రమార్క గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మొత్తం పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రెండు కలిపి తెలంగాణ కావాలని చెప్పేసి లాస్ట్లో పోయి పుల్ల పెడితే మనోళ్ళు అడుక్కున్నారు. లేకపోతే ఏమవుతుందో తెలియదు. లాస్ట్ నా దగ్గర ఇప్పటికుంది ఆ రిపోర్టు. ఈయన ఇచ్చిన రిపోర్టు అప్పట్లో అందరినీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అందరిని కలుపుకొని తెలంగాణ కావాలి అంటే రాకూడదని పుల్ల అడ్డం పెట్టారు, కాలు అడ్డు పెట్టారు అనమాట. కాలు అడ్డ పెట్టి ప్రయత్నం చేసినారు బట్టి విక్రమార్క గారు, ఇక ప్రసాద్ అన్న, ఓకే స్పీకర్ గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అనేక సార్లు పాత తెలంగాణ తల్లికే దండలు వేసినారు. పొంగులేటి శ్రీనన్న కూడా అంతే, కోమరెడ్డి కూడా వేసిన దండలు. శ్రీధరబాబు సంగతి తెలియదు. జూబలకృష్ణారావు అంతకుముందు మంత్రిగా పనిచేసిండు. తర్వాత ఈ లాస్ట్లో ఉన్న కొండ సురేఖ గారు కూడా చాలాసార్లు దండలు వేసిర్రు. అంటే అంతకుముందు నచ్చకుండా దండలు వేసిర్రా, మనసు చంపుకొని వేసిర్రా, లేకపోతే పార్టీ మారిన తర్వాత మీ మనసు మారిందా? ఇప్పుడు తెలంగాణకు రెండు తల్లులు, ఇద్దరు తల్లులు. ఇప్పుడు అసలు తల్లి సౌతి తల్లి లాగా అయిపోయింది వ్యవహారం. దాన్ని మనం ఏం చేయలేము. టీఎస్ టీజీ లాగా ఇప్పుడు టీఎస్ రోడ్ల మీద టీఎస్ అనే వెహికల్ తిరుగుతుంది, టీజీ అనే వెహికల్ తిరుగుతుంది. పక్క రాష్ట్రంలో పోతే తెలంగాణ అంటే ఏంటంటే టీఎస్ అని కొన్ని తిరుగుతుంటాయి, టీజీ అని కొన్ని తిరుగుతుంటాయి. ఆ టీఎస్ అనే బండ్లు పోవడానికే ఇంకొక 15 ఏళ్ళు పడతాయి. అప్పుడు టీఎస్ మొత్తం కనబడకుండా పోతుంది. అంతలోపు వీళ్ళు పోయినాక మళ్ళీ టీజీ తీసి టీఎస్ పెట్టిరు అనుకో, మళ్ళీ టీజీ వెహికల్స్ 15 ఏళ్ళు కనబడతాయి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చేసినా కేసీఆర్ ఉద్యమకాడు అవుతాడు, రేవంత్ ఉద్యమకాడు కాడు. రెండు చాలా డిఫరెన్స్, మనకు తెలుసు ఆ విషయం. రేవంత్ రెడ్డి ఉద్యమకాడు కాలేడు, అది ఓకే. ఇక ఎప్పటిలాగానే సినిమా పాటలు తెలంగాణ తల్లి ఆవిష్కరిస్తే ఆడ ఏం పాటలు ఉంటాయి? ఆడ అసలు తెలంగాణలో కళాకారులు పుట్టినలు తెలంగాణ. మనం ఏం చేస్తామంటే సంతోషం వచ్చినా మన కవులు ఓ పాట రాసేస్తారు. ఆకలి వచ్చింది అనుకో, బాగా ఆకలి, కడుపు మాడిపోతే కూడా ఓ పాట రాసేస్తారు దాని మీద. మనోళ్ళు 2 సుక్కలు వేసుకుంటే కూడా ఒక పాట వచ్చేస్తుంది బయటికి. పాటలంతా కూడా కవులు ఎక్కువ కూడా ఆకలి నుంచి, మన తెలంగాణలో ఆకలి నుంచి వచ్చిన పాటలు కాబట్టి బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ కవులు ఉంటారు. ఎక్కువ కవులు వాళ్ళే మన దగ్గర. మనతో నిజమైన పాటలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ పాటలు ఉండవు. తెలంగాణలో మొత్తం నిజమైన పాటలు, మన జీవితంలో ఉండే పాటలు ఉంటాయి. బర్రెలు కాసే పిల్లగాడ అంటే దానికి అర్థమైంది, మన పిల్లగాడు బర్రెలు కాసే పిల్లగాని గురించి ఒక పాట. ఇట్లా తెలంగాణ పాటలంతా కూడా మన లైఫ్. కానీ వీళ్ళు వాడిచ్చిన పాటలు ఏంది? నిన్న నేను చూపించిన మీకు, అది మొన్నటి వీడియోలు. నిన్న తెలంగాణ తల్లి ఆవిష్కరించినప్పుడన్నా కనీసం కొంతమందిని అందశ్రీ ఇలాంటి వాళ్ళని పిలిచి సన్మానించారు. వాళ్ళతోనే ఓ పాట వాడిచ్చేది ఉండ్రి, వాళ్ళతోనే ఓ మాట మాట్లాడిచ్చేది ఉండ్రి. అట్లాంటితో మీకు నచ్చిన వాళ్ళతోనైనా వాడించుండ్రి. ఎంతమంది ఉన్నారు మన దగ్గర. అసలు మన దగ్గర ఒక్కొక్క ఇట్లా ధరితే పాటలు వస్తాయి. మన తెలంగాణ సాహిత్యం గట్లుంటుంది. నిజం మనది ఎప్పుడు నిజం మీద ఉంటుంది. ఈయన ఎవరు, తమన్ అని సంగీత దర్శకుని పిలిచిర్రు. తమన్ తెలుసు కదా. ఆయన ఏం వాడిచ్చినో చూడండి. నిన్ననే తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఒక పక్క, ఆడ మన తల్లులు కోటిలా, ఈడనేమో తెలంగాణ తల్లి అని చెప్పేసి కొత్త బొమ్మను ఆవిష్కరిస్తున్నారు. కొద్దిగా ఒక గంట ముందల మన తల్లులే, మన ఆడపిల్లలు, మన తల్లులే కోటిలా డిఎంఈ ఆఫీస్ దగ్గర
పోలీసులు వాళ్ళను కొట్టిరి, పోలీసులు వాళ్ళని చిత్ర హింసలు పెట్టిరి, గుంజిరి, కొంగులు గుంజిరి, ఈడ్స్కపోయిరి, ఎగిరెగిరి కొట్టిరి. వాళ్ళు కాదు తల్లులు. అట్లే ఉన్నది కదా. సరే తమన్ ఏం చెప్పిండు చూడండి. అన్నంలో పెరుగు లేదు అని బాగా పెప్సీ అని కింద మీద ఉప్పు కింద మీద ఊపు అంట. మన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈ పక్క ఒక కళాకారుడు సంగీత దర్శకుడు వస్తే ఆయన వచ్చి కింద మీద ఊపు అంటుండు. బాలయ్యకి సంబంధం ఇది ఏంటంటే లేకపోతే లేకపోయా కానీ అవమానించడం. మన తెలంగాణ సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, మన ఆట కాదు, మన పాట కాదు, మనకేం సంబంధమే లేదు. అయినా సరే ఇట్లాంటి జై బాలయ్య స్లోగన్లు, కింద మీద ఊపు అంట, బాలయ్య పెప్సీ అంట, తర్వాత సెక్సీ అంట. ఇవి మన సంస్కృతి ఏమవుతుందంటే ఇట్లా అవుతుంది లాస్ట్కి. అసలు మనం పాపం ఇప్పుడు నాకు నేను ఎవరో ఫోన్ చేసిర్రు, చిరుగలూరు పీడలు కూడా ఇట్లాంటి లేవంట. ఇప్పుడు ఆడ కూడా బంద్ చేసిర్రు. ఇప్పుడు మా సాంప్రదాయం తీసుకుపోయి మీ తెలంగాణలో పెట్టుకుంటారు సార్ అని ఒక ఆయన ఫోన్ చేసిన పాపం ఎన్ఆర్ఐ ఆయన, ఆంధ్ర ఎన్ఆర్ఐ. చిలుకలూరుపేటలో కూడా మా పెద్దాపురంలో కూడా ఇట్లాంటివి లేవు సార్. ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు కొంత ఉన్నాయి, రికార్డింగ్ డ్యాన్సులు కూడా కొద్దిగా కట్ చేసినాం మేము, తక్కువైపోయినాయి. ఆ పొలిటీషియన్సే అప్పుడప్పుడు ఆ పొలిటికల్ వేదికల మీద రికార్డింగ్ డ్యాన్సులు చేపిస్తారు తప్ప ఈవెంట్స్ పేరుతోన ఈ రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఆంధ్రాలో బంద్ అయిపోయినాయి. మళ్ళీ మీ దగ్గర వచ్చేటట్టున్నాయి సార్, ఎందుకంటే మొత్తం సినిమా పాటలన్నీ మీ దగ్గరనే వాడిస్తారు కదా. అసలు మన దగ్గర ఏం ఉద్యమం పాటలింది, ఉద్యమం లేకముందు పాటలింది, మన సాయుధ పోరాటంలో పాటలే, అన్ని పాటలే, మనం నడిపించినవి మొత్తం పాటలే. మనం నడిస్తే పాట, పంతే పాట, లేస్తే పాట, మనం ఎవడన్నా కొడితే పాట, మనం ఏమైనా కొడితే కూడా పాటనే. అది మన సంస్కృతి, మన పాటనే. మనం పొలం కాడిపోతే అబ్బని తీయని దెబ్బ అని పాట పాడుకోరు మన రైతులు, ఆడ మంచి పాట పాడతారు, ఆడ మంచిగా అగ్రికల్చర్కి సంబంధించిన పాటలు, మన జానపదాలు పాడుకుంటారు. అది మన పాటలు. ఇక్కడ ఏం పడతారు వీళ్ళు, జై బాలయ్య అంట, పెప్సీ అంట, సెక్సీ అంట. మొన్నటిదాకానేమో ఓయోకు రమ్మంటాడని పాడిచ్చారు పాటలు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు విగ్రహం పెట్టిర్రు, రైట్, ఆ విగ్రహం పెట్టడం వల్ల జనాలకి ఏమన్నా అభిప్రాయం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభిప్రాయం మారిందా? మారకపోతే పక్కన పెడదాం. పోనీ అది ఒక 70-80% కాంగ్రెస్ మీద పాజిటివ్నెస్ వచ్చిందా? ఏంటి లాభం? మీ పార్టీ కూడా లాభం లేదు, మీ ప్రభుత్వానికి కూడా లాభం లేదు ఆ విగ్రహం పెట్టడం వల్ల. ఏం లాభం వచ్చింది చెప్పండి? మీ ఈగో సాటిస్ఫై అయిందేమో, రేవంత్ రెడ్డి రాత్రి నిమ్మలంగా నిద్రపోయించడము, కానీ మీ ప్రభుత్వానికి ఏమైనా మంచి పేరు వచ్చిందా ఈ విగ్రహం పెట్టిన చూసినావా అని? మీరు ఎన్ని చేసినా మీరు ఉద్యమకారుడు కాలేరు. కేసీఆర్ ఉద్యమకారుడు, దానికి నో డౌట్. తెలంగాణలో అందరూ ఉద్యమకారులే చాలామంది, మీరైతే కాలేరు కదా. కేసీఆర్తో అయితే మీరు ఈ విషయంలో పోటీ పడలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. మరి వీళ్ళు ఒక మాట అంటారు, ఏమంటారంటే బహుజనుల తల్లి అన్నారు. బహుజనుల తల్లి అయితే మా బహుజన కవులను పిలిచి పాడిచ్చేది ఉంటుంది. మరి వీళ్ళెందుకు, ఈ తమ్మని ఎందుకు, సిప్లిగంజు వచ్చి ఆయన పాటలు పాడేందుకు, రకరకాల పాటలు పాడించారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఎవరెవరో వచ్చి చెప్పినా కదా నేను, ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 పాట ఒకటే తక్కువ ఉంది, మిగతా మొత్తం ఆయన పాటలన్నీ అవి పాడేసారు వీళ్ళు. మన తెలంగాణ తల్లి విగ్రహం అని వీళ్ళు కొత్తగా పెట్టారు కదా, ఆ విగ్రహంలో జొన్న కంకులు పట్టించారు. బతుకమ్మ పెట్టియచ్చు కదా అని ఉంటుంది కదా. మన దసరానే మనకు పెద్ద పండుగ, సంక్రాంతి కాదు. వీళ్ళు సంక్రాంతి అనుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు, మనది కాదు సంక్రాంతి. మనం చెయ్యం, పెద్దగా చెయ్యం, మన కీడు పండుగ అది సంక్రాంతి, మనకు కీడు పండుగ. బతుకమ్మ ఎందుకు పెట్టలేదంటే మా దగ్గర బతుకమ్మ ఉంటుంది, బొడ్డేం ఉంటుంది, ఎవరు పెట్టాలి, అందుకని ఎవరిది పెట్టలేదు అని నేను ఎమ్మెల్యేలు మాట్లాడారు అసెంబ్లీలో. మరి జొన్నకంకులు ఎందుకు పెట్టారు? జొన్నకంకులు మహారాష్ట్రలో వండుతాయి, కర్ణాటకలో వండుతాయి, ఏడంటే ఆడ వండుతాయి. మన దగ్గర వరి ఎక్కువ వండుతుంది. తెలంగాణ రాకముందు జొన్నకంకులు వండించినాం, ఎందుకంటే నీళ్లు లేవు, ఆరుదాడి పంటలు వేసుకుంటుండే మనం, అవే వేసుకుంటుండే మేము. మా దక్షిణ తెలంగాణ లేకపోతే మా పాలమూరులో ఎక్కువ మేము పల్లీలు వేస్తాం, బుడ్డలని పిలుస్తాం మేము వాటిని. ఎందుకు వేస్తాం అంటే ఇప్పుడు మేము వరి పండించుకుంటున్నాం, కానీ అప్పుడు అవే వేస్తుంటే, ఎందుకంటే మా దగ్గర అసలు బోర్లు వేస్తే నిలబడకుండే, మన తెలంగాణ మొత్తం గట్లే ఉండే కాబట్టి అప్పుడు ఆరుదారి పంటల మీద మనం జొన్నకంకులు, సద్దలు అవి ఎక్కువ మనం పండిస్తుంటివి. మరి ఇప్పుడు వరి కదా మనం వండాల్సింది. మరి మన దగ్గర చాలా పంటలు వండుతాయి. మరి మీరు జొన్నకంకులు ఎందుకు పెట్టిర్రు? బతుకమ్మ ఎందుకు పెట్టాలంటే బొడ్డెమ్మ ఎందుకు 2 కాబట్టి పెట్టలే, కన్ఫ్యూజ్ ఎందుకని పెట్టలే అన్నారు. మరి ఇప్పుడేంది? మరి ఇప్పుడు మనం జొన్నకంకులు కాదు, మనం వరి పండిస్తాం, మీరు జొన్నకంకులు ఒకటే ఎందుకు పెట్టించారు? మాట్లాడాలంటే మస్తుగా ఉంటాయి.
మాట్లాడాలంటే చాలా ఉంటాయి. మీరు జొన్నకంకులు ఎందుకు పెట్టారో మీకు కూడా తెలియదు. వరికంకులు పెట్టేదండి మీరు. ఇంకా దీనివల్ల ఎవరికి ఏమొచ్చిందో నాకు తెలియదు. కలెక్టర్ ఆఫీసులో పెడతాం, ఆడ పెడతాం, ఈడ పెడతాం అని చెప్పి ఆల్రెడీ ఆర్డర్ జారీ చేసేసింది. కలెక్టర్ ఆఫీసులో పెట్టాలంట, అక్కడ ఇక్కడ పెట్టాలంట. ఇప్పుడు వీధి వీధిన ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలు తీసేస్తారా? తీసేయగలరా? నో ఛాన్స్. దీనివల్ల ఎవరికి ఏమొచ్చిందో నాకు అర్థం కాలేదు. టీఎస్టీజీకి ఏంది తేడా? మనం తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం, తెలంగాణ మన రాష్ట్రం కోసం కొట్లాడినాం. తెలంగాణ అని ఒక ప్రాంతం కోసం కొట్లాడలే. తెలంగాణ అని ఒక రాష్ట్రం, మనం రాష్ట్ర గుర్తింపు కోసం కొట్లాడినాం. రాష్ట్రం వచ్చింది, తెలంగాణ స్టేట్. ఏముంది మీకు వచ్చేది? ఏమైనా ఎవరు అడిగిన మేము మార్చమని? ఈ ఏమేమి మారుస్తారో ఇంకా చాలా ఉన్నాయి మార్చాల్సిన. నేను మళ్ళీ కూడా చెప్తా, వీళ్ళ ప్లాన్ చెప్తా, వీళ్ళ యాక్షన్ ఆఫ్ ప్లాన్ చెప్తా. బట్ ఈ తెలంగాణ తల్లి నిన్న మొత్తం బస్సులో తీసుకొచ్చింది తెలుసు పాపం జనాలని. జనాలు కూడా స్వయంగా వాళ్ళందరికీ వాళ్ళు నిన్న కేటీఆర్ వాళ్ళు ఓపెన్ చేస్తారు. వాళ్ళు తెలంగాణ తల్లి ఆవిష్కరించారు. బేడ్చల్ ఆఫీసు ఆయన జిల్లా అధ్యక్షుడు సంపూర్ రాజు వాళ్ళందరూ ఆనే కనిపిస్తున్నారు మనకు. బస్సులు నిన్న బస్సులు పెట్టేసి ఇట్లా బస్సులు పెట్టి అందరిని బెదిరించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాపాలన ప్రజా వ్యవస్థలు నిన్న మా ఆఫీస్ ముందు నుంచే, మా ఆఫీస్ నుంచి నాకు తెలిసి ఒక 40-50 బస్సులు ఖాళీ బస్సులు పోతున్నాయి. ఏంటంటే ఇప్పుడే ప్రోగ్రామ్ అయిపోయింది, ఎక్కించుకొని ఊర్లో కొనికే అందరిని మహిళా సంఘాలను బెదిరించి తీసుకొచ్చారు. అట్లుంటుంది మన సంగతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.